రాశాడంటే 2వ సమూయేలు 6వ అధ్యాయంలో చెప్పబడి, ఎవ్వరు తీకండి చదవకండి, అందరికీ తెలిసిన సందర్భమే. 2వ సమూయేలు 6వ అధ్యాయం 1, మొదటి దినవృత్తాంతాలు 13వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో ఉంటుంది. ఏంటంటే మందసాన్ని దావీదు 12 గోత్రాలకి రాజైన తర్వాత వాళ్ళందరూ పెద్దల్ని, సైన్యాధ్యక్షులు అందరినీ పిలుచుకుని రాజు దావీదు ఏం చేస్తాడంటే తన కోసం ఒక మంచి రాజమహల్ని కట్టించుకుంటాడు. అందరూ సైలెంట్గా ఉండండి, పిల్లలు అల్లరి చేయకండి. దేవుని వాక్యం వినబడుతున్నప్పుడు ఎవరు శ్రద్ధగా విని రిసీవ్ చేసుకుంటారో వాళ్ళకే ఆశీర్వాదం వస్తుంది. శ్రద్ధగా వినండి. దావీదు రాజైన తర్వాత తన కోసము ఇల్లు కట్టించుకున్నాడు, రాజనగరిని కట్టించుకున్నాడు. అప్పుడు మందసం ఎక్కడో ఉంది కదా, ఆ మందసాన్ని తెప్పించుకుందాము, రాజనగర్లో పెట్టుకుందాము అని దావీదు కోరుకొని ఆ మందసాన్ని పెట్టడం కోసం ఒక గుడారాన్ని కట్టించి దానిలోకి ఆ మందసాన్ని తీసుకొచ్చి పెట్టాలి అని అనుకున్నప్పుడు ఆ సందర్భంలో దావీదు రాసిన కీర్తన ఇది. ఎందుకంటే మన హిందూ సహోదరులు ఇళ్లలో నోములు వ్రతాలు చేసుకునేటప్పుడు ఇల్లంతా శుభ్రంగా చేసుకుంటారు. నాకు తెలిసి మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు మా ఇంటి పక్కన ఒక రెడ్డిస్ ఉండేవాళ్ళు. వాళ్ళు దీపావళికి వ్రతం చేసుకుంటారు, నోము ఏదో చేసుకుంటారు. ఇంట్లో ఉన్న మసి బట్టతో సహా ఉడుగుతారు, ఇల్లంతా శుభ్రం చేసుకుంటారు నోములు వ్రతాలు చేసుకునేటప్పుడు. అలాగా మనం కూడా ఇంట్లో ప్రేయర్ పెట్టించుకోవాలనుకుంటే అందరూ మంచి బట్టలు వేసుకొని ఇల్లు కడుక్కొని తుడుచుకుని పాటించేవాళ్ళు క్రిస్టియన్స్లో కూడా చాలామంది ఉన్నారు. అలాగా దేవుని మందసాన్ని తన నగరంలోకి తెప్పించుకోవాలి అనుకున్నప్పుడు రాజైన దావీదు తన హృదయాన్ని శుద్ధి చేసుకోవటం కోసం, తన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలని కోరుకుంటూ ఈ కీర్తన రాశాడు. దేవుని మందసం అంటే నథింగ్ బట్ ఏంటంటే దేవుని సన్నిధి మన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మహాపరిశుద్ధుడు. ఆ మహాపరిశుద్ధుడైన దేవుని సన్నిధిని మన దగ్గరికి తెప్పించుకుంటున్నప్పుడు మనము ఎలా ఉండాలి, నేను కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆయన నా హృదయాన్ని పరిశీలించు, నీకు ఆయాస్కరమైన ఏమైనా ఉందా నాలోంచి తీసివేయాలని ఆ సందర్భంలో రాసిన కీర్తన ఇది. కిర్యత్యారీం నుంచి మందసాన్ని తెప్పించడానికి అందరితో వెళ్తున్నప్పుడు తీసుకొచ్చిన కీర్తన ఇది. అయితే ఈ కీర్తనలో ఏం చెప్పబడిందంటే దేవుడు ఎంత గొప్పవాడు. దేవుని గూర్చిన జ్ఞానం ఉన్న మనిషికి, దేవుణ్ణి నమ్ముకుని, చాలామంది ఏదో నమ్ముకున్నాము అయిపోయింది, పాస్టర్ గారు ఏదో చెప్పారు విన్నాము వెళ్ళిపోయింది అన్నట్టు కాకుండా వాక్యాన్ని చదివి దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడు ఎంత సర్వజ్ఞుడో తెలుసుకున్న జ్ఞానం కలిగిన వారికి మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి. వాళ్ళు ప్రతి చిన్నదానికి అలగరు, ప్రతి చిన్నదానికి కోపగించుకోరు, ప్రతి చిన్నదానికి సంఘం మానేయరు. వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కరిని క్షమిస్తారు, క్షమించడంలో కూడా ఎదుగుతారు. దేవుణ్ణి ఎంతగా ఎదిగితే, దేవుని గూర్చిన జ్ఞానం ఎంతగా మనకు అలవడితే అంతగా మనలో ఇతరులతో కలిసి ఉండే, దేవునితో మనకున్న రిలేషనే ఇతరులతో మనకుండే రిలేషన్ని నిర్ణయిస్తుంది. దేవునితో మనం మంచి రిలేషన్ కలిగి ఉన్నామనుకోండి, మన తోటి సహోదరులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ, సంఘంలో ఉన్న వాళ్ళతో కానీ ప్రతి ఒక్కరితో మంచి రిలేషన్ ఉంటుంది. దేవునితో కనుక మనకు సరైన రిలేషన్ లేదంటే మనకి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా రిలేషన్ ఉండదు. క్రాస్ అంటే స్ట్రైట్గా ఉన్నదేమో దేవునితో మంచి రిలేషన్ ఉండాలి, అడ్డకొయ్యేమో చుట్టుపక్కల మనతో ఉన్న వాళ్ళతో మంచి రిలేషన్ ఉండాలని అర్థము. దేవుని కూర్చున్న జ్ఞానం ఎంతగా మనకి తెలుసుకుంటే అంతగా మనం సంపూర్ణ జీవితం జీవించగలం. దీనిలో చెప్పబడింది అది. దీనిలో మొత్తం 24 వచనాలు ఉన్నాయి. 24 వచనాలని మనము 4 భాగాలుగా చేసుకుందాం. చదువుకున్న పిల్లలు ఉన్నారు కాబట్టి రాసుకోగలిగితే రాసుకోండి. చాలా మంచిగా అనిపించింది నాకు ఇది ధ్యానిస్తుంటే. 24 వచనాలు 4 భాగాలుగా చేసుకుంటే 1 నుంచి 6 వచనాల వరకు గాడ్ నోస్ అస్ ఇంటిమేట్లీ డాష్ పెట్టేసి వీ కెనాట్ డిసీవ్ హిమ్. దేవుడు మనల్ని సన్నిహితంగా ఎరుగును, మనం ఆయన్ని మోసం చేయలేము. దేవుడు మనల్ని ఎంతగా ఎరుగునంటే ఈ 1 నుంచి 6 వచనాల్లో ఏం చెప్తున్నాడు చదవండి. నా నడక మనకి తలంపు పుట్టక మునుపే ఆయన గ్రహిస్తున్నాడంట.
అంటే ప్రతిదీ ఆయన చూస్తున్నాడు. నా చర్యలన్నిటినీ బాగుగా తెలుసుకుని చాలండి. అలా దేవుడికి తెలియంది మరుగైంది ఏదీ లేదు. గాడ్ నోస్ అస్ ఇంటిమేట్లీ, మనల్ని సన్నిహితంగా ఆయన ఎరుగును కనుక ఆయన్ని మనము మోసం చేయలేము. అక్కడ ఏదైనా తోటలోకి వెళ్తే ఆదాము అవ్వ పాపం చేసి దేవుడిని మోసం చేయాలని ట్రై చేశారు. కానీ దేవుడు నువ్వు అక్కడ పాపం అక్కడ తింటున్నప్పుడే నేను నిన్ను చూశాను అని అంటాడు. ఆ తర్వాత కయ్యూను దగ్గరికి వెళ్తే కయ్యూను తమ్ముడైన హేబెల్ని చంపి మళ్ళీ అబద్ధం ఆడటానికి దేవుణ్ణి మోసం చేయాలని ప్రయత్నిస్తారు. అట్లా దేవుణ్ణి మనము ఏ విధంగా మోసం చేయలేము. దేవుడు మనం చేసే ప్రతిదీ చూస్తాడు. యోసేపు కూడా ఆమెతో పాపం చేయమన్నప్పుడు నా దేవునికి వ్యతిరేకంగా నా దేవునికి చూస్తూ ఉన్నాడు అన్నట్లుగా మాట్లాడతాడు. అంటే మనం చేసే ప్రతిదీ కూడా ఇవాళ రేపు ప్రతి ఒక్కరికి కెమెరాలు, సెల్ ఫోన్లో కెమెరా వచ్చేసింది కాబట్టి ప్రతి మూమెంట్ని తీసుకోవటము రికార్డ్ చేసుకోవటం అలవాటు అయిపోయింది. కానీ నాకు ఒకనొక టైంలో నాకు కూడా ఇష్టమే ఉండేది, కానీ ఒకనొక టైంలో నాకు ఇష్టం పోయింది వాటన్నిటి మీద. ఎందుకంటే మనల్ని అందరినీ దేవుడు సీసీ కెమెరాలు పెట్టి రికార్డ్ చేసినట్టుగా ప్రతి మూమెంట్ని, ఇది చదివిన తర్వాతే పోయింది నాకు, మన నడక పడక మాట ఈవెన్ తలంపు నోట్లోంచి మాట రాకమునిపే ఎవ్రీథింగ్ రికార్డెడ్ బై గాడ్. దేవుడు రికార్డ్ చేస్తున్నాడు. రేపొద్దున ఆయన ధవళ సింహాసనంలో కానీ క్రీస్తు న్యాయపీఠం ఎదురు కానీ ఉన్నప్పుడు మన రికార్డ్ అంతా వేసేస్తాడు. వీడియో లాగా మన సినిమా అంతా వేసేసి ప్రతి దానికి మనం ఆయనకి లెక్క చెప్పాలి. ప్రతి దానికి ఆయన తీర్పు తీరుస్తాడు. కాబట్టి దేవుడి నుంచి మనం ఎక్కడా దాచుకోలేము, ఎక్కడా తప్పించుకోలేము. మన నడక పడక దేవుడు మనలను సన్నిహితంగా ఎరుగును కనుక దేవుణ్ణి మనము మోసం చేయలేము. అంటే దేవుడు సర్వజ్ఞాని, ఆయనకి అంతా తెలుసు. అందుకే ఆ విషయాలన్నీ చెప్తూ ఎండింగ్కి వచ్చి 6వ వచనంలో ఏమంటారంటే దావీదు భక్తుడు, ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది మనకు అందదు దేవుని జ్ఞానం. ఆయన అనంతుడు, అనంతమైన జ్ఞానం ఆయనది. ఆయన జ్ఞానం మనకు అందదు. మనకు దేవుడి గురించి తెలిసింది కొంచెం, 100%లో మనకి పాయింట్ 1 కూడా తెలియదు. ఇంకా ఆయన మనకు తెలియనంత చాలా ఉన్నాడు. ఆ కాస్త తెలుసుకోవడానికే మనకు బద్ధకం. బైబిల్ చదివితే కానీ దేవుడు మనకు తెలియదు. కాబట్టి దేవుడిని గురించిన సర్వజ్ఞాని అయిన దేవుడిని నుంచి మనం తప్పించుకోలేము, ఆయనని మనం మోసం చేయలేము. ఇది మొదటిది. ఆ తర్వాత దేవుడు ఇందులో పరిశీలన పరీక్ష అని చెప్తున్నాడు చూడండి. మొదటి వచనాల్లో పరిశీలన చేయమంటున్నాడు. పరిశీలన అంటే జస్ట్ ఇట్లా చూసి చెప్పటం, జాగ్రత్తగా చూసి చెప్పటం. పరిశోధన అంటే రీసెర్చ్ చేసి టెస్ట్ చేసి, ఒక డాక్టర్ మనల్ని చూసి ఇట్లా టెస్ట్ చేసి ఒక రోగం అని చెప్తారు. కొంతమంది ఇంకా డయాగ్నోస్ చేయాలని స్కానింగ్ చేసుకొని అంటారు, అది పరిశోధన. తర్వాత ఎండింగ్లోకి వచ్చినప్పుడు నన్ను పరీక్షించు, పరిశోధించు, పరిశీలన చేయమని 3 వాడుతున్నాడు. ఈ 3 వాక్యాల్ని దేవుడు దావీదు మహారాజు 26వ కీర్తన 2వ వచనంలో కూడా రాశాడు. నన్ను పరిశీలించు అని చెప్పేసి. సో ఈ పరిశీలన, ఇది పరిశోధించమని మనం దేవుణ్ణి ఎప్పుడు అడుక్కోవాలి. నేను ఎలా పడిపోతున్నానో, ఎలా జాగ్రత్తగా ఉండాలి అనేది దేవుణ్ణి మనము అడగవలసిన వారమై ఉన్నాము. తర్వాత దేవుని నుంచి మనము ఎక్కడ దాక్కోలేము. రెండవది ఏంటంటే, మొట్టమొదటిది ఏం చెప్పాను, దేవుడు మనల్ని సన్నిహితంగా ఎరుగును కాబట్టి ఆయన్ని మనము మోసము చేయలేము. ఆయన సర్వజ్ఞాని. రెండవది అది 1 నుంచి 6వ వచనం వరకు. రెండవది ఏంటంటే 7వ వచనం నుంచి 12వ వచనం వరకు, గాడ్ ఈజ్ విత్ అస్ కాన్స్టాంట్లీ. దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉన్నాడు. ఆయన నుంచి మనం తప్పించుకొని తిరగలేదు. గాడ్ ఈజ్ విత్ అస్ కాన్స్టాంట్లీ, వీ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ హిమ్. దేవుడు సర్వాంతర్యామి, ఆయన అన్ని చోట్ల ఉంటాడు. దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉన్నాడు. ఆయనను తప్పించుకొని మనం తిరగలేమని 7వ వచనం నుంచి 12వ వచనం వరకు చెప్పబడింది. ఏముంటుంది, ఆకాశానికి ఎక్కినా అక్కడ పాతాళానికి దిగిన ఆయన నుంచి మనం ఎక్కడికి, ఆయన దృష్టి నుంచి మనం తప్పించుకోనే లేమండి. దేవుని కనుదృష్టి ఎల్లప్పుడూ లోకాన్ని మనుషులు చూస్తుందనే విషయాలు చెప్పబడుతుంది. అలాగే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం.
మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏది? సృష్టము అంటే సృష్టించబడినది ఏది లేదు. మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉందో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉందంట. దేవుని దృష్టికి ఒకసారి మళ్ళీ చదవండి. మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టించబడినది ఏది లేదు. సృష్టము అంటే అర్థం ఆ దేవుడికి మనం అప్పచెప్పాలి. ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా కనబడుతుందంట. ఆయనకి పాతాళం కూడా తెరవబడే ఉందంట. ఆకాశానికి ఎక్కిన దేవుడి నుంచి మనం పాపం చేసి ఎక్కడికి తప్పించుకోలేదు. దేవుడి కను దృష్టి నుంచి ఎక్కడికి వెళ్ళినా, అంతరిక్షానికి వెళ్ళినా, పాతాళానికి వెళ్ళినా, ఎక్కడ పడుకున్నా కానీ దేవుడు మనల్ని పట్టుకుంటాడు. కాబట్టి మనము దేవుణ్ణి సహాయం అడగాలి. దేవా, నువ్వు ఇంత గొప్పవాడివి, సర్వాంతర్యామివి, నీ కను దృష్టి నుంచి నేను తప్పించుకొని ఎక్కడ నేను దాగుకోలేను. దేవుడు రేపు రెండవ రాకడలో తిరిగి వస్తే బండ సందులకు వెళ్ళి ఎక్కడ వెళ్ళి దాగుకొని మమ్మల్ని దాచండి, కొండల్ని దాచండి అని అడుగుతారంట పాపం చేసిన వాళ్ళు. అయినా అవి మా వల్ల కాదంటే దేవుడు సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉన్నాడు. మనం చేసే ప్రతిదీ ఆయన అకౌంట్లో ఉంది, ప్రతిదీ ఆయన రికార్డ్ చేస్తున్నాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మూడవ భాగం ఏంటంటే, మూడవ భాగము 13వ వచనం నుంచి 18వ వచనం వరకు. God made us wonderfully. We cannot ignore him. తెలుగులో వచ్చేసి దేవుడు మనల్ని ఆశ్చర్యరీతిగా చేసి ఉన్నాడు. మనం దేవుణ్ణి నిర్లక్ష్యం చేయలేము. దేవుడు మనల్ని చేసిన విధానం చూడగా, ఈ వచనాల్లో ఉంటుంది చూడు, నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యం. దేవుడంట మనల్ని కలగజేసి, ఇది దావీదు మహారాజు అన్ని వేల సంవత్సరాల క్రితమే రాశాడు. దావీదు మహారాజు యేసుక్రీస్తు కంటే ముందున్న ఆయన. ఇప్పటికీ కూడా శాస్త్రవేత్తలు కానీ, డాక్టర్స్ కానీ, మనిషి తల్లి గర్భంలో పిండంగా ఉన్నది, పిండము తల్లి గర్భంలో ఎలా రూపించబడుతుందో కనుక్కోలేకపోయారంట. ఇప్పుడంత టెక్నాలజీ, ఎంత టెక్నాలజీ అంటే రాకెట్ని పైకి పంపించే టెక్నాలజీ ఉంది. కంప్యూటర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వచ్చింది. దాని ద్వారా మనం మనసులో ఏం ఆలోచిస్తున్నామో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పేస్తుందంట. అంత టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో కూడా తల్లి గర్భంలో ఒక బిడ్డ ఎలా రూపించబడతాడో అనేది ఎవ్వరు, ఏ సైంటిస్టు, ఏ డాక్టరు కనిపెట్టలేకపోయింట. దేవుడు మనం కలగజేసిన విధం చూడగా భయము, ఆశ్చర్యం పుట్టుచుందని ఇప్పుడు డాక్టర్లు, సైంటిస్టులు ఆశ్చర్యపోతుంటే ఎప్పుడో దావీదు ప్రవక్త కాబట్టి రాశాడు. అయితే మనం దేవుని సృష్టి అయి ఉన్నాం. ప్రతి వ్యక్తిని, అది పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు, బీదవాళ్ళు, పేదవాళ్ళు, హోదా ఉన్నవాళ్ళు, డబ్బున్న వాళ్ళు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేనితో నిమిత్తం లేకుండా ప్రతి వ్యక్తి దేవుని దృష్టిలో చాలా విలువైన వ్యక్తి. ప్రతి వ్యక్తిని దేవుడు స్పెషల్గా డిజైన్ చేసి ఆయన కోసం చేసుకున్నాడు. ప్రతి వ్యక్తి, చాలామంది నేను నల్లగా ఉన్నాను, లేకపోతే ఇట్లా ఉన్నాను, బాగాలేదు, హైట్ లేను, తక్కువ లేను, ఇట్లా దేవుని బిడ్డలు ఎవ్వరూ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు తనకి కావలసిన రీతిలో మనల్ని ప్రత్యేకంగా డిజైన్ చేసి సృష్టించుకున్నాడు. ఒక వ్యక్తి అంట ద ఫోటో అని చెప్పేసి ఆర్కే నారాయణతో ఎవరిదో మనం మా చిన్నప్పుడు చదువుకున్నాము. ఒక లెసన్ ఉంటుంది. ఒక అతను ఫోటో తీయించుకోవడానికి వెళ్తే అతను మంచిగా ఉండడంట. ఆయనకి కొంచెం కురూపు, అంత మంచి అందమైన రూపం ఉండదంట. ఫోటో తీయించుకొని వెళ్తే ఫోటోగ్రాఫర్ ఆయన్ని ఫోటో తీసి మరీ భయంకరంగా ఉన్నాడు కదా, బాగాలేదు కదా అని చెప్పేసి కొంచెం ఎడిట్ చేసి కొంచెం అందంగా చేసి ఆయన తెల్లారి వచ్చినప్పుడు ఇస్తే, ఈ ఫోటో ఎవరిదో నాకెందుకు ఇస్తున్నావు, నాకు అక్కర్లేదు, నా ఫోటో నేను ఎలా ఉన్నానో అలాగే కావాలి అని చెప్పేసి ఆయన రిజెక్ట్ చేసి వెనక్కి ఇచ్చేసాడంట. నన్నుగా తీయు, నేను ఎలా ఉన్నానో అలాగే తీయను అంటే, మనము దేవుని వాక్యం తెలిసిన వాళ్ళు, దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు, దేవుడు నన్ను స్పెషల్గా డిజైన్ చేశాడు, ఆయనకి కావాల్సిన రీతిలో డిజైన్ చేశాడని చెప్పేసి మనల్ని మనం అంగీకరించుకోవాలి. నేను ఇందిరాగాంధీ జీవిత చరిత్ర చదివినప్పుడు
ప్రతి వ్యక్తికి కూడా నా కన్ను ఇట్లా బాగాలేదు, ముక్కు వంకర ఉంది, లేకపోతే నలుపుగా ఉన్నాను, అట్లా హైట్ లేని రకరకాల ఏమంటారు డిసాటిస్ఫాక్షన్స్ ఉంటాయి. కొంచెం అసంతృప్తి ఉంటుంది ప్రతి మనిషికి, ఎంత అందమైన వ్యక్తికి కూడా. నేను ఇందిరాగాంధీ జీవిత చరిత్ర చదివినప్పుడు ఆశ్చర్యపోయా. ఇండియా మొత్తము ఆమె ముక్కు చాలా అందంగా ఉంటుంది, కొట్టేరు దిద్దినట్టు ఉంటుంది అని చెప్పి అందరూ ఆమెను మెచ్చుకుంటారు. కానీ ఆమెకు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు అంటే ఆమె ముక్కు బాగాలేదు అని చాలా ఫీలింగ్ ఉండేదంట. నా ముక్కు అందంగా లేదు, నా ముక్కు బాగాలేదని చాలా ఇన్ఫీరియారిటీ ఫీల్ అయ్యేదంట. అంటే ఏ అందానికి కొలమానం దేవుని దృష్టిలో ఏంటో మనకు తెలియదు. ఆయన ప్రతి వ్యక్తిని స్పెషల్గా డిజైన్ చేసుకొని సృష్టించుకున్నాడు. ఆశ్చర్యకరమైన రీతిలో సృష్టించాడు. మన బాడీలో ఉన్న రక్త ప్రసరణ సిస్టమ్ కానీ, నర్వస్ సిస్టమ్ కానీ, హార్ట్ పంపింగ్ కానీ ప్రతిదీ మనం సైంటిస్టులే ఆశ్చర్యపోతారు. వాటిని ఎవ్వరు కూడాను దేవుడు చేసిన ఆ కార్యాన్ని, ఆ సృష్టిని, ఆ నిర్మాణాన్ని చూసి చాలా గొప్పగా ఫీల్ అవుతారు. అంత అపురూపంగా మనల్ని దేవుడు సృష్టించాడు. ఎందుకంటే దేవుడి సర్వ సృష్టికర్త, సర్వ సృష్టిని సృష్టించి నిర్మించి నిర్వహిస్తున్నాడని ఎబ్రీ పత్రికలో ఉన్నది. ఆయన సృష్టిని సృష్టించి నిర్మించి నిర్వహిస్తున్నాడు. సృష్టించి వదిలేలా దాన్ని నిర్వహిస్తున్నాడు. ఎలా ఉండాలి అని చెప్పేసి నిర్వహిస్తున్నాడు. అంత గొప్ప దేవుడు మనకున్నాడు. కాబట్టి అంత గొప్ప దేవుడి మీద మనం ఆధారపడాలి. తర్వాత ఇంకొక విషయం ఇక్కడ దేవుడు మొదటి వర్సెస్లో ఆయన మనకి ముందును వెనకను ఆవరించి ఉన్నాడు అని ఒకటి ఉంది చూడండి. దేవుడు మనల్ని ముందును వెనక ఆవరించున్నాడు. ఎవరైనా సరే మనకి ముందన్నా ఉండగలరు, వెనకన్నా ఉండగలరు. కానీ దేవుడు మాత్రం మనల్ని ముందు వెనక రెండు వైపులా ఆవరించున్నాడు. రెండు వైపులా ఎవరిని ఆవరిస్తారంటే చాలా ప్రెషియస్, చాలా విలువైన వ్యక్తుల్ని. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ వెళ్తుంటే ఆయన కారుకి ముందుకు ఒక 4 కార్లు, వెనక ఒక 4 కార్లు ఉంటాయి. ప్రైమ్ మినిస్టర్ అయినా అంతే. అట్లా దేవుడు మనల్ని అంత గొప్పగా ప్రియంగా డిజైన్ చేసి సృష్టించుకుని మనల్ని ముందు వెనక ఆవరించి కాపాడుతూ ఉన్నాడు. మన క్షేమాధారమై ఉన్నాడు దేవుడు. దేవుని దృష్టిలో మనం అంత విలువైన వారు. ప్రతి వ్యక్తికి ఒక ఉద్దేశంతో సృష్టించి ఉంచాడు. ఆ ఉద్దేశాన్ని మనం నెరవేర్చబడే విధంగా ఆయనకి లోబడటం నేర్చుకోవాలి. ఆయన్ని తెలుసుకున్నప్పుడు దేవుడికి మన పట్ల ఉన్న ఉద్దేశం ఏంటో తెలుస్తుంది. ఇంకా మూడోది ఏంటి? గాడ్ మేడ్ అస్ వండర్ఫుల్లీ, వీ కెనాట్ ఇగ్నోర్ హిమ్. అంటే దేవుడు మనల్ని ఆశ్చర్యమైన రీతిగా, ఆశ్చర్యకరంగా మనల్ని తయారు చేశాడు. మనం దేవుడిని నిర్లక్ష్యం చేయలేము. ఎందుకంటే దేవుడికి లోబడి ఉండాల్సిందే మన జీవితం అంతా. ఎందుకంటే అంత గొప్పగా మనల్ని ఏర్పరచుకుని, అంత గొప్పగా మనల్ని కాపాడుతున్న దేవుడికి మనం విధేయత చూపాల్సిందే. నాలుగవ భాగం ఏంటంటే 19వ వచనం నుంచి 24వ వచనం వరకు. దేవుడు నీతితో న్యాయం తీర్చుతాడు. ఆయనతో మనం వాదించలేము. గాడ్ జడ్జెస్ రైటియస్లీ, వీ కెనాట్ డిస్ప్యూట్ హిమ్. దేవుడు భూమికి కానీ మనకి కానీ నీతితో న్యాయం తీరుస్తాడు. ఆయన మహాన్యాయాధిపతి. ఆయనతో మనం వాదించి గెలవలేదు. యోబు వాదించాడు, గెలిచాడా? సరెండర్ అయిపోతాడు ఎండింగ్కి. యోబు చాలా నీతిమంతుడు, కానీ దేవునితో వాదించి గెలవగలిగిన మనుషుడు ఎవరు లేరు. దేవుడు మహాన్యాయాధిపతి. ఆయన నీతి న్యాయాలు ఆయన సింహాసనానికి ఆధారంలో అని చెప్పి గీతంలో రాస్తున్నాడు. దేవుడు మహాన్యాయాధిపతి. ఎక్కడి నుంచి? 19వ వచనం నుంచి 24వ వచనం. ఆయనతో వాదించి మనం ఎవ్వరము గెలవలేము. దేవుడు భక్తిహీనులకి తీర్పు తప్పక తీరుస్తాడు. ఈ లోకంలో తీర్చకపోయినా పరలోకంలో ఆయన నీతి గల న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు కానీ, ధవళ సింహాసనంలో కూర్చున్నప్పుడు కానీ మనం చేసిన ప్రతి దానికి లెక్కప్ప చెప్పాలి. ప్రతి దానికి మనము ఆయన మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, బహుమానాలు ఇస్తాడు, శిక్షలు ఇస్తాడు. నీతి గల న్యాయాధిపతి. ఇప్పుడు భక్తిహీనులతో మనము కలవకూడదు. నేను 2వ దినవృత్తాంతములు 19వ అధ్యాయము 2వ వచనం కదండి ఒకసారి యెహోషాపాతుతో ఇలా చెప్తున్నాడంట, నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి కదా. అందువలన యెహోవా సన్నిధి నుండి చూసారా, యెహోవా శత్రువులతో స్నేహం చేశాడంట. ఎవరు? యెహోషాపాతు.
ఇక్కడ కూడా చెప్తున్నాడు, దేవుడికి భక్తిహీనులతోటి దేవునికి వ్యతిరేకంగా ఉండేవారిని నేను ద్వేషిస్తున్నాను, వాళ్ళతో నేను చేయటం మోసపుచ్చే వారితో దురాలోచనలు చేసే వారితో నేను కలిసి ఉండనని దావీదు చెప్తున్నాడు. ఇక్కడ దేవుడు మహాన్యాయాధిపతి, మనం చేసిన ప్రతిదానికి న్యాయం తీరుస్తాడు. యెహోవా శత్రువులతో దేవునికి ఇష్టం లేని వారితో మనము స్నేహం చేయకూడదు, దానికి కూడా దేవుడు మనల్ని లెక్కడుగుతాడు. అయితే మళ్ళీ ఒకసారి చెప్తాండి ఇవన్నీను, ఒకసారి 4 భాగాలు ఒకసారి చెప్పండి. మొదటిది ఏంటి? దేవుడు మనల్ని సన్నిహితంగా ఎరుగును గనక ఆయనను మనము మోసం చేయలేము. మొట్టమొదటి 1 నుంచి 6వ వచనం వరకు. రెండవది, దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉన్నాడు కనుక మనం ఆయన నుంచి తప్పించుకొని తిరగలేము. 7 నుంచి 12వ వచనం. ఆకాశానికి ఎక్కినా ఎక్కడికి ఎక్కినా ఎక్కడ ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన నుంచి తప్పించుకొని తిరగలేము. మూడవది, దేవుడు మనల్ని ఆశ్చర్యమైన రీతిలో సృష్టించాడు, నిర్మించాడు, తయారు చేశాడు కాబట్టి మనం ఆయన్ని నిర్లక్ష్యం చేయలేము. నాలుగవది, దేవుడు నీతితో న్యాయం తీర్చుతాడు కాబట్టి ఆయనతో మనం వాదించలేము, ఆయనకి మనం సరెండర్ అవుతాము. అయితే ఇది ఏ సందర్భంలో రాశాడంటే, దావీదు మందసాన్ని తన నగరానికి తీసుకొస్తూ దేవుని సన్నిధి తన దగ్గర ఉంది కదా అని చెప్పేసి తీసుకొస్తున్న సందర్భంలో రాశాడు. తనను తాను శుద్ధి చేసుకోవడం కోసం తన హృదయాన్ని శుద్ధి చేయమని చెప్పి రాశాడు. దేవుడు ఇంకోటి, ఈ 3వ భాగంలో ఆయన ఆశ్చర్యకరంగా చేసిన భాగంలో, దేవాని తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది అన్న దగ్గర ఒక చిన్న ఆలోచన ఏంటంటే, దేవుడి కంట మన పట్ల గొప్ప గొప్ప ఉద్దేశాలు ఉంటాయంట. మన తల్లిదండ్రులకు కూడా మన పట్ల చాలా గొప్ప గొప్ప ఉద్దేశాలు ఉంటాయి. మా అమ్మ మా అన్నయ్యని, ఒకరిని డాక్టర్ని, ఒకరిని ఇంజనీర్ని, ఒకరిని లాయర్ని, ఒకరిని పోలీస్ని చేసి అన్ని డిపార్ట్మెంట్లో ఉంచుకోవాలని కలలుగా అనేదంట మా సొంత అమ్మ. ఆమె అది నెరవేర్చుకొని చనిపోయింది. కానీ పిల్లలందరూ చాలా మంచి పొజిషన్లోకి వచ్చి నెరవేర్చారు. మా అన్నయ్య డాక్టర్, ఇంజనీర్ అట్లయ్యారు. అయితే ఒక తండ్రి అంట వాళ్ళ కూతురు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తే వాళ్ళ చెల్లి ఇంటికి వెళ్తే వాళ్ళ చెల్లి అడిగిందంట, అన్న మరి కూతురు 10th రాస్తుంది కదా, మరి ఏం చేస్తావు, 10th అయిన తర్వాత ఏం చదివిస్తావు అని అడిగితే, నేను చిప్ప పట్టుకొని అడుక్కునైనా సరే నా కూతుర్ని డాక్టర్ని చదివిస్తానమ్మా అన్నాడంట. చిప్ప పట్టుకొని నేను అడుక్కునైనా సరే నా కూతుర్ని, అంటే ఆయనకి డబ్బు లేకపోయినా అందరినీ అడుక్కునైనా సరే నా కూతుర్ని డాక్టర్ని చదివించాలని అంత గొప్ప తలంపు ఉంది. కానీ రిజల్ట్స్ వచ్చి చూస్తే పిల్ల 10th ఫెయిల్ అయిందంట. మనం కూడా అలాగే ఉంటాం. దేవుడికి మన పట్ల గొప్ప గొప్ప ఉద్దేశాలు, ఎంత గొప్ప ఉద్దేశాలు ఉంటాయంటే, నా బిడ్డతో నేను ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా ఉన్నతంగా ఉంచాలి. ఎంత ఉన్నతమైన ఉద్దేశాలంటే, నా బిడ్డలు పవిత్రంగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, పాపాన్ని జయించాలి. అందుకోసమే నేను సిలువలో మరణించాను వాళ్ళకి సహాయంగా, నా రక్తంతో కడిగి పవిత్రపరచడానికి. ఒక రోజున వాళ్ళందరినీ తీసుకొని తండ్రితో నేను తండ్రి సింహాసనం మీద కూర్చున్నట్లుగా తండ్రితో నా సింహాసనం మీద వాళ్ళని కూర్చోబెడదు. అంటే యేసుక్రీస్తు వెళ్ళి తండ్రి సింహాసనం మీద కూర్చుంటే, మనం తండ్రి ఆ యేసుక్రీస్తు దగ్గర కూర్చుంటే, మన ముగ్గురం ఒకే సింహాసనంలో కూర్చుంటాం. తండ్రి, కుమారుడు, మనము ఒకే సింహాసనం. ఇది ప్రకటన గ్రంథంలో ఉంటుంది. అది దేవుని ఉద్దేశం. సదాకాలం ఆయనతో కూడా పరలోకంలో మనల్ని జీవింపజేయాలని, అది దేవుని ఉద్దేశం. కానీ ఈ తండ్రి తన కూతుర్ని చిప్పబట్టుకొని అడుగునేలా డాక్టర్ని చేయాలని కోరుకుంటే, ఆ పిల్ల చదవకుండా ఫెయిల్ అయినట్టుగా మనం ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చకుండా ఈ లోకంలో ఉండే చిన్న చిన్న వాటికి, తాగుడికి బానిసలు అవుతాం. ఇంకా వేరే వ్యసనాలకి, చిన్న సెల్ ఫోన్కి, లేకపోతే ఇంటర్నెట్కి, రకరకాల వ్యసనాలకి, చెప్పుడు మాటలకి, రకరకాల పాపాలకి, వ్యసనాలకి లోనయ్యి దేవుని యొక్క గొప్ప తలంపుల్ని, ఉద్దేశాల్ని మనము వ్యర్థపరుస్తున్నాం. అనవసరంగా దేవుడికి మనల్ని నరకంలో వేయటం దేవుని ఉద్దేశం కాదు. సదాకాలము ఈ మనిషితో పరిశుద్ధంగా బాగు చేసుకొని శుభ్రపరిచి పరిశుద్ధపరిచి ఈ బిడ్డతో సదాకాలం జీవించాలి, నా సింహాసనం మీద జయించిన వారిని నా సింహాసనం మీద కూర్చోబెట్టుకోవాలని ఆయన ఉద్దేశం. అయితే మనం ఎంత యవన ప్రాయంలోనే చెడు వ్యసనానికి లోనే, లివర్లు పాడే, అది పాడే, తాగుడు వ్యసనాలకు లోనే మా వారి కాలం కంటే ముందే మరణించే వాళ్ళు ఎంతమంది మనం చూస్తున్నాం చూడండి. దేవుని యొక్క గొప్ప ఉద్దేశాలు, తలంపులు, మన పరమ తండ్రి ఆయన. తల్లిదండ్రులే బిడ్డల గురించి అంత గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నప్పుడు పరమ తండ్రికి మన మీద ఇంకా గొప్ప డివైన్, అంటే ఆధ్యాత్మికంగా చాలా గొప్ప ఉద్దేశాలు ఉంటాయి. వాటిని నెరవేర్చడానికి మనం ఆయనకి కేవలం లోబడాలి. మనం చేయాల్సింది ఏమీ లేదు, సమస్తం ఆయన చేసేసాడు. ఆ చేసిన దాన్ని మనం లోబడి అంగీకరించాలి.
అయితే ఆఖరిగా ఈ కీర్తన చదువుకోవటం వల్ల మనకేం ఉపయోగం అని అంటే, ఈ కీర్తనని ఏ సందర్భంలో రాశాడు? మందసాన్ని అంటే దేవుని సన్నిధిని తన నగరాన్ని తీసుకొచ్చే సందర్భంలో దావీదు రాస్తూ తన హృదయాన్ని, ప్రతి వ్యక్తి కూడా హృదయం మనుషుల్ని మోసపరుస్తుందంటండి. చాలామంది తల్లిదండ్రులు చెప్పినా, పెద్దలు చెప్పినా, ఎంత చెప్పినా వినరు. ఎందుకంటే వాళ్ళ హృదయం అది కరెక్ట్ అనిపిస్తుంది వాళ్ళకి, అదే కరెక్ట్ అని చెప్పేసి ఆ మాట మీదే లోబడి మనం కూడా అలాగే చేస్తాం. ఒక్కోసారి పెద్దలు ఎంతమంది చెప్పినా మనం వినం. ఎందుకంటే మన హృదయం మనల్ని మోసపుస్తుంది. సాతాను వచ్చి మన హృదయం ద్వారా మనల్ని మోసపుస్తుంది, మోసంలో ముంచేసి నాశనంలోకి నడుపుతుంది. అలా మాట వినరు. అందుకనే మనం హృదయం నుంచి మోసపరచబడకుండా ఉండాలంటే దేవుని మీద ఆధారపడాలి, దేవుడి గైడెన్స్ అడగాలి. దేవా నన్ను పరిశోధించు, నన్ను పరిశీలించు. ఆఖరి వచనాలు చదవండి. నన్ను పరీక్షించి, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము, నీకు ఆయాస్కరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున. చూసారా, అనుక్షణం మనం ఒక క్షణము పరిశుద్ధంగా ఉన్నామంటే రెండో క్షణం ఉంటామని గ్యారంటీ లేదు, ఖచ్చితంగా పడిపోతాం మానవులు కాబట్టి మన ప్రార్థన ఎప్పుడు ఇదే అయి ఉండాలి. దేవా నన్ను పరిశోధించు, నన్ను పరిశీలనగా చూడు, నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించి నీకు ఆయాస్కరమైనది ఉందా తీసివేయి, పనికిరాని తీగలను తీసివేయి, నన్ను పరిశుద్ధంగా నిత్యమైన నీ మార్గంలో నడిపించు అని మనం ప్రార్థన చేయాలి. ఇటువంటి ప్రార్థన మందసాన్ని తన నగరంలోకి తెచ్చుకునేటప్పుడు దావీదు మహారాజు చేశాడు. అయితే మనము కూడాను బల్లారాధనలో దేవుణ్ణి సమీపించేటప్పుడు ఆయన మన కొరకు కొట్టబడిన ఆయన శరీరాన్ని, మన కొరకు కార్చిన ఆయన రక్తాన్ని తీసుకునేటప్పుడు ఇలాగ మనల్ని మనం పరీక్షించుకొని ప్రార్థన చేసుకొని మనల్ని ఎప్పుడు శుద్ధి చేయమని దేవుడిని అడుగుతూ ఆయన్ని సమీపించాలి. దేవుడు అలాగనే మనల్ని అంతం వరకు నడిపించుగాక. ఆమేన్.